ఈ జన్మే కాదు, 100 జన్మలెత్తినా నేను మీకు రుణపడి ఉంటాను. వెళ్ళి ఇంతసేపయింది, ఇంకా రాలేదు. అసలు ఇది ఎవరిని కలవడానికి వెళ్ళింది? అమూల్య, చెప్తా నీ సంగతి. ఓరి నాయనో, ఖచ్చితంగా దేవడో బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళుంటుంది. అమ్మో అమ్మో, ఇది ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తుందన్నమాట. అవ్వా, అర్ధరాత్రి ఇలా లేచిపోయే ఆడవాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. మా కుటుంబం పరువంతా తీసుకెళ్లి గంగలో కలిపేసింది. నేనెందుకో మంచినీళ్లకొచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకా ఎన్ని రోజులు ఈ గూడు పుటాని జరిగేదో. ఛీ, నా పిచ్చి తమ్ముడేమో పోయి దీన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇదేమో అర్ధరాత్రి లేచి ఎక్కడికో వెళ్తుంది. అయినా నా పిచ్చి కాకపోతే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అమూల్యని ఇంటి నుంచి గెంటేయాలి కాని. అయ్యో, నేను టెన్షన్ పడుతున్నానేంటి? లేదు, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుందేమో కాని నక్కని చూసి పులి ఎప్పటికీ వాతలు పెట్టుకోదు. నేను పులిని. అదేమో ఉదయం ఒకలాగా రాత్రి ఒకలాగా నటించే నక్క. నాగాభరణం మెళ్ళో వేసుకుని మురిసిపోవాలని ఎన్నో ఏళ్లుగా నేను కలలు కంటుంటే మా అమ్మ తీసుకెళ్ళి ఇలాంటి దాని మెళ్ళో వేసింది. అవును, ఇది వెళ్ళి గంట అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళిందో మేడం, ఇప్పుడొస్తుందో లేక ఏకంగా తెల్లవారుజామునే వస్తుందో?
పెళ్ళై 10 రోజులు కూడా కాలేదు. పైగా ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. ఇది అర్ధరాత్రి. ఎవరిని కలవడానికి వెళ్ళుంటుంది? ఏదో జరుగుతుంది. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు తలుపులేసుకుంటున్నావా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవ్వరూ చూడ్లేదు అనుకుని సంబరపడిపోతుందట. అలా ఉందే నీ వ్యవహారం. అమ్మో, నువ్వు సామాన్యురాలివి కాదే. మూడో కంటికి తెలియకుండా వెళ్ళి మూడో కంటికి తెలియకుండా వచ్చేశాను అనుకుంటున్నావేమో. అమూల్య, నువ్వెళ్లడం చూశాను, రావడం కూడా చూశాను. నీ బండారం మొత్తం నాకు తెలిసిపోయింది. అయిపోయావే, నువ్వైపోయావు. ఏ అమూల్య, నిన్ను నేను వదిలిపెట్టనే. పైసా కట్నం లేకుండా నిన్ను మా వాళ్ళు కోడలిగా చేసుకుంటే నువ్వు చేసే ఘనకార్యం ఇదా? ఏ అమూల్య, ఉదయాన్నే నీ బండారం మొత్తం బయట పెడతాను. నిన్ను మెడపట్టి బయటికి గెంటించేస్తాను.
ఈశ్వర్ 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 నువ్వేనా? ఈశ్వర్ 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 అమ్మో, ఈ ఇంట్లో ఏదో గాలి తిరుగుతుంది. ఈ ఇంటి కోడలేమో బయటికి వెళ్లి గాలి తిరిగి వస్తుంది. బయటున్న చెడ్డ గాలంతా ఇక్కడికొచ్చి తిరుగుతుంది. ఈశ్వర్ అమ్మా, రే పార్దు, ఈశ్వర్ సార్. అయ్యా మొగుడు గారు, ఈశ్వర్ సార్, త్వరగా రండి, బయటికి రండి సార్, త్వరగా రండి సార్. ఇంకా రాడేంటి, చెప్తాను ఈ సంగతి. ఈశ్వర్, దీని పైత్యం తగలయ్యా. పొద్దున్నే కేకలు గోళ్ళు మొదలు పెట్టేసింది అది. ఈశ్వర్ సార్. హలో సార్, ఈశ్వర్ సార్, ఇందొకటి నుంచి అరుస్తున్నాను కదా. వస్తున్నా వస్తున్నా. బయటికి రండి మొగుడు సార్. ఈశ్వర్, ఈశ్వర్, దీని ఎటకారం తగలయ్యా. ఇప్పుడు నేను బయటికి రాకపోతే రారా మొగుడు అని పిలిచేలా ఉంది. ఈశ్వర్, వస్తున్నా. పార్దు, రే పార్దు, పార్దు, రే పార్దు, పార్దు, రే పార్దు, తలుపు తీ. పార్దు, రే పార్దు, తలుపు తీ. పార్దు, రారా బయటికి. పార్దు. ఏ త్రిపుర, నీకేమన్నా పిచ్చా?
పోయి పొద్దున్నే పార్థు నిద్ర లేపుతున్నావు. వాడు బయటకు వచ్చాడంటే అక్కాను కూడా చూడకుండా నీ నా చెంప ఈ చెంప వాయించి పడేస్తాడు. ఈ రోజు మా తమ్ముడు వాయించేది నా చెంప కాదు. కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. రే పాడుతూ రారా బయటికి. పాడుతూ 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 రారా బయటికి. అక్క, ఉదయాన్నే నిద్రలేస్తే నాకు మండుతుందని నీకు తెలీదా? రేయ్, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా సరే, ఈ ఇంట్లో జరిగే ఘోరాలు నీకు చెప్పాల్సిందే. ఘోరమా? రాత్రి నుంచి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నీకు నిజాలు చెప్తానా అని నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. అరే రారా నువ్వు రా. ఏంటో చెప్పక్క. నువ్వు రా, నేను చెప్తున్నాను కదా, నువ్వు రా. బావా, దీనికేమన్నా పిచ్చి పట్టిందా? నేను చెప్తున్నాను కదా, నువ్వు రా. ఇదిగో అడుగుతున్నాను కదా. అమ్మా, అమ్మా, ఒకసారి బయటికి రా. అమ్మా, అమ్మా, ఒకసారి బయటికి రా. అమ్మా. అక్క, అసలు ఏం జరిగిందో చెప్పకుండా అందరినీ పిలుస్తావేంటి? చెప్పడానికే కదరా నేను పిలిచింది. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టు. అమ్మా, ఏం చేస్తున్నావే లోపల? త్వరగా బయటికి రావే. త్రిపుర, ఏంటో అమ్మా, 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 సర్వనాశనం, సర్వనాశనం అయిపోయింది. ఒరే పార్దు, మన కుటుంబ గౌరవం మొత్తం ఆ హుస్సేన్ సాగర్ లో కలిసిపోయిందిరా. ఒరే పార్దు, మన వంశానికి ఎప్పుడూ చెడ్డ పేరు రాలేదురా. ఇప్పుడు మన వంశం పరువు మొత్తం పోయిందిరా. భగవంతుడా, మేమందరం తలెత్తుకుని ఎలా బతకడం దేవుడా. అక్క, అసలు ఏం జరిగిందో చెప్పకుండా పొద్దున్నే ఈ గోలేంటి? ఇదిగో త్రిపుర, రాత్రి ఏమైనా పిచ్చి కలగన్నావా? పిచ్చికల కాదు మై డియర్ హస్బెండ్ గారు, భయంకరమైన నిజం చూశాను. ఒరే పార్దు, మనం ఏ జన్మలో చేసుకున్న పాపం రా ఇది. అమ్మా, అన్నీ మనకే ఇలా జరుగుతున్నాయేంటమ్మా? అక్క, నువ్వు నా కోపం తెప్పించుకో. అసలు ఏం జరిగిందో ముందు ఆ విషయం చెప్పు. ఒరే ఒరే పార్దు, నా నోటితో ఈ భయంకరమైన నిజాన్ని నీకు చెప్పలేనురా, చెప్పలేను. ఒకవేళ నేను నీకు నిజం చెప్పినా నువ్వు తట్టుకోలేవురా, తట్టుకోలేవు. ఇదిగో త్రిపుర, నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేసించాలు. అసలు విషయం ఏంటో చెప్పు చాలు. అమ్మా, టైం చూసావా ఎంత అవుతుందో? 8 అవుతుంది. 8 అవుతుందమ్మా. ఇదిగా టైం ఏందైతే ఇంత సీన్ క్రియేట్ చేయాలా? పార్థు, మీ అక్కకు విషయం తక్కువ, హడావుడు ఎక్కువ. అనవసరంగా ఏదో అనుకుని మనం అందరం కంగారు పడిపోయాం.
మ్యాటర్ ఏముండదు, పదండి వెళ్దాం. అయ్యో నా పిచ్చి మొగుడు గారు, మీరు కాసేపు నోరు మూసుకుంటారా? ఏ. జరుగు. రే పార్దు, ఇది మన కుటుంబ పరువుకు సంబంధించిన విషయం రా, మన అడుసుమల్లి వంశానికి సంబంధించిన విషయం రా. ఇలాంటివి మన వంశంలో అస్సలు లేవురా. అక్క ఇరిటేషన్ తెప్పించుకో. పొద్దున్నే పిచ్చి పట్టిందా నీకు? అసలు విషయం ఏంటో చెప్పకుండా ఏంటి గోలా? అయ్యో, ఇలాంటి విషయాలు నా తమ్ముడితో చెప్పవలసి రావడం నా కర్మరా, నా కర్మ. ఏ త్రిపుర, అసలు విషయం ఏంటో చెప్పకుండా ఏంటి గొడవ? అమ్మా, విషయం అంటే నేనెలా చెప్పి చేస్తాను, నువ్వే అర్థం చేసుకోవే. నీ కోడలు శ్రీ 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 శ్రీమతి అమూల్య గారు పొద్దెక్కినా ఇంకా బెడ్రూంలోనే దుప్పటి తన్ని పడుకున్నారు. ఇదిగో అత్తయ్య, వెనకటికెవడో కొండంత రాగం తీసి చిట్టి చిలకమ్మ అని పాట పాడానంట. అలా ఉంది దీని చాదస్తం. ఇదిగో పార్దు, దీని మాటలు వింటూ కూర్చుంటే మనకు టైం వేస్ట్, పదండి వెళ్దాం. అవును బావా. ఒరే పార్దు, నీ పెళ్ళాం అర్ధరాత్రి ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగొస్తుందిరా. లేదు, నేను నమ్మను. త్రిపుర, నువ్వు అనవసరంగా నా కోడలి మీద నిందలు వేకు. నేను వీడియో సాక్ష్యం చూపిస్తాను.